చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటున్నాను. అంతేగాని ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడకూడదు. ప్రతిదాన్ని రాజకీయ ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి బయట ప్రతి అంశాన్ని వివాదం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు అదే ఇది చాలా సార్లు ఇదంతా కూడా వాసుదేవర్ గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్, అంటే కొంత మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మనందరం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఊరినే మనం మాట్లాడుకునే మాటలు చెప్పి ఎన్ని మాటలు ఖండించుకుంటారు, దురదృష్టకరాలు ఈ కాదండి. ఎందుకంటున్నానంటే వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఇప్పుడు ఇద్దరు నుంచుని మాట్లాడుకునే పరిస్థితి ఉందా రాష్ట్రంలో? అసలు ఇవాళ ఒక రాజకీయ పార్టీ ప్రతినిధులు ఇద్దరు నుంచుని అంటే వేరు రాజకీయ పార్టీ ప్రతినిధులు ఇద్దరు నుంచుని కనీసం కాఫీ తాగే పరిస్థితి ఉందా? కాఫీ తాగితే కూడా దాన్ని అనుమానాస్పదంగా చూసే పరిస్థితే కదా. ఇప్పుడు నేను ఒక న్యాయవాదిగా ఉన్నాను, నేను మీ కేసు వాదిస్తాను, మీ ఆపోజిట్ లో ఉన్న న్యాయవాది నా మిత్రుడే ఉంటాడు సహజంగా. ఇవాళ మీ ఇద్దరం కలిసి కాఫీ తాగితే నేను అమ్ముడు పోయినట్టు అవుతుందా? అంటే మన క్యారెక్టర్, అంటే మన యొక్క క్యారెక్టర్ ఎంత తక్కువ చేసి మాట్లాడుకుంటాం. సో యూఆర్ జస్టిఫైయింగ్ ద స్టాండ్, యూఆర్ ట్రైయింగ్ టు జస్టిఫై ద స్టాండ్ ఆఫ్ కేసినేని చిన్ని గారు. మా ఆఫీస్ పక్క రూమ్లో ఇంకో ఆఫీస్ ఉంటే ఆయనకు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినంత మాత్రం నాకు ఆయనకు సంబంధం లేదు అంటారు. నేను ఇక్కడ చెప్తుంది, ఇప్పుడు మీరు ఇక్కడ మాట్లాడుతూ ఉంది అదే చెప్తా ఉన్నాను. మనం ఎంతవరకు దాన్ని మనం చేసుకోవాలి, ఎంతవరకు వెళ్ళాలి అనే దాని మీదే వాసుదేవన్ గారు నేను మాట్లాడుతూ ఉంది. ఇది చాలా సందర్భాల్లో చర్చించండి అంటున్నాను. ఇప్పుడు ఎందుకంటే ముందు మీ పార్టీలో చర్చించండి సార్, తర్వాత జనంతో ముందర మీ పార్టీలో చర్చించండి. ఇప్పుడు రామకృష్ణ గారు లాంటి ఇంటలెక్చువల్స్ లేకపోతే బ్యాలెన్స్డ్ లీడర్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, వేరే హవాలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఉన్నారు. మరి ఇద్దరిని సమదృష్టితో చూడకూడదు కదా, వాళ్ళని పిలిచి మందలించాలి కదా. ఎనీహౌ నేనేమంటానంటే ఇప్పుడు సమాజం ఎవరికి ఇచ్చే గుర్తింపు అదే చెప్తుంది సార్. నేను ఒకటి చెప్పగలను మీకు సూటిగా, మంచి సమయంలో మంచి మాట అడిగారు. ఏమయ్యా నువ్వు 30 ఏళ్ళు తిరిగి ఏం నేర్చుకున్నావయ్యా నువ్వు, ఏదో చెప్పు, ఒక్క ముక్కలో చెప్పమంటే నాకంటే ఎదుటి వ్యక్తి చాలా తెలివిగలాడనే విషయాన్ని నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ప్రజలు మనకంటే తెలివిగలాళ్ళు, మనం చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎస్, వాట్ యూ సెడ్ ఈస్ రైట్. గొట్టిపాటి రామకృష్ణ అంటే ఏంటి, రవిచంద్రారెడ్డి ఏంటి, వెంకటేశ్వర అంటే వాసుదేవన్ అంటే వాళ్ళు మనకంటే ఎక్కువ చెప్తారు సార్, మనకంటే ఎక్కువ తెలుస్తుంది. ఇదైతే చెప్పగలను నేను. ఇది మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. మళ్ళీ వస్తాను సార్, గమనిస్తారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి రామకృష్ణ గారు, మళ్ళీ వస్తా. ఒకసారి వెంకటేశ్వర గారి దగ్గరికి వెళ్దాం. వెంకటేశ్వర గారు, ఇసుక, లిక్కర్, రియల్ ఎస్టేట్, తర్వాత మైనింగ్, తిరుపతికి వచ్చేప్పటికి మనకి ఇంకా వేరే అదనపు సౌకర్యాలు, వాల్యూ ఎడిషన్స్ ఉంటాయి అక్కడ, ఎర్రచందనం స్మగ్లింగ్, ఇవేంటంటే అందరూ ఐకమత్యంగా కలిసి పనిచేసుకుంటున్నారు. మనలో మనం ఇట్లాగా విభేదాలు వద్దు. ఏమన్నా ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక సంబంధించి రోజుకి కొన్ని వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఈస్ట్లోను కొన్ని నియోజకవర్గాలు, సంపన్న నియోజకవర్గాలు, మాస్తరు మధ్యతరగతి నియోజకవర్గాలు, నిరుపేద నియోజకవర్గాలకి రోజుకు వచ్చేది ఇసుకకి ఆ పర్టికులర్, అందరూ కాదని నేను మళ్ళీ రీట్రేట్ చేస్తున్నా, ఆ పర్టికులర్ ఎమ్మెల్యేలకి చిన్నపాటి నియోజకవర్గాలు అయితే 10 లక్షల నుంచి 12 లక్షలు పర్ డే, పెద్ద నియోజకవర్గాలు అయితే 10 లక్షలు. క్లియర్గా రిపోర్ట్ వచ్చింది సీఎం గారి దగ్గరికి. ఆయన పిలిచారు, మందలించారు. మీ వాళ్ళు కూడా ఉన్నారండి అందులో. యూఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్ కూడా కాదు, ఎగ్జంప్షన్ కాదు. మీరు వాళ్ళకి, మీ నాయకుడికి కూడా చెప్పారు, కొద్దిగా మీ వాళ్ళకి చెప్పండి తీరు మార్చుకోమని. మనకి ఇబ్బంది, రేపు పొద్దున మళ్ళీ మనం రావాలి, ప్రజలు మనల్ని నమ్మి 124 ఇచ్చారు నెంబరు, జగన్మోహన్ రెడ్డి లాగా చేస్తే మధ్యలో 6 ఎగిరిపోయి 14కి వస్తామని మాట నేరుగా ఆయన చెప్పారు. ఎందుకంటే ఎక్కడ కట్టడి చేయలేకపోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే యూఆర్ అకౌంటబుల్ టు ద పబ్లిక్ కదా. వస్తాన్ గారు, మీకు అలానే రామకృష్ణ గారికి, రవిచంద్రారెడ్డి గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. రెస్పాన్సిబిలిటీ అనే మాట పొలిటీషియన్కి నేను అనుకుంటాం ఈ మధ్యకాలంలో పోయింది. అది వన్స్ అపాన్ ఎ టైం పొలిటీషియన్ అంటే ప్రజల కోసం, తనుండేటటువంటి ప్రాంతం కోసం పనిచేసేవాడు. అతను ప్రాతినిధ్యం వస్తున్నటువంటి ప్రాంతం బాగుపడాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మంచి జరగాలి అనే ఆలోచనతోనే ఉండేవాడు వాడు. దానికోసమే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు. దానికోసమే ఒక రాజకీయ నాయకుడిగా ఊర్లో నుంచి బయలుదేరితే ఆయనకి జనం కూడా ఆ రకంగా గౌరవించేవాడు. ఊర్లో బయలుదేరి బస్ స్టాండ్ దగ్గరకో లేదంటే అప్పుడు ఏముందండి, బస్సుకు రావాలి కదా. చాలా మంది నాకు తెలిసిన తర్వాత కూడా మా ఏరియాలో చాలా పెద్ద లీడర్లు ఆర్టీసీ బస్సు ఎక్కి తిరిగేవాడు. ఆ రెస్పాన్సిబిలిటీ కానీ, ఆ ప్రజల మీద ప్రేమ కానీ, ఆ రాజకీయం అంటే అసలు విలువేంటి అనేది పోయింది. నేనైతే చెప్తాను,
రామకృష్ణ గారు ఏంటంటే బ్యాలెన్స్ గా పార్టీలో ఉన్నాం కాబట్టి మీరు ఇందాక ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా, కొంచెం నాకు మించి తెలియగలడు కాబట్టి బయోమీడియా మాట్లాడాడు, కానీ నేను అంతగా మాట్లాడలేనండి. నేను మాట్లాడను కూడా. ఎందుకంటే ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే పార్టీలు తప్పు కూడా ఉంది దీంట్లో. ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువ డబ్బు ఎవడుకుంది, ఎక్కువ సూట్ కేసులు ఎవడికి వస్తాయి అని వాళ్ళకి సీట్లు ఏరి ఇచ్చినప్పుడు తప్పకుండా ఇంతే ఉంటది. ఇవాళ రామకృష్ణ గారు చెప్పారు 30 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు. విజయవాడలో 3 సీట్లు ఉన్నాయి. ఏ సీట్ కన్నా ఆఫర్ చేశారు ఆయన్ని? మరి 30 సంవత్సరాల్లో అదే విజయవాడలో ఆ 3 సీట్లలో ఎంతమంది మారారు? పోనీ మీరు మారి ఇచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీ కోసం ఇప్పుడు పనిచేసిన వాళ్ళ, ఓవర్ నైట్ వచ్చిన వాళ్ళే కదా. మరి ఇలాంటప్పుడు మనం ఏం ఆశిస్తాం? ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఎస్ మరి మేము సూట్ కేసులు తీసుకొచ్చాం, ఖర్చు పెట్టాం, మేము సంపాదించుకోవద్దా? వాళ్ళ నోట్లో తెలుస్తున్న మాట అది కదా. మీకు ఎందుకు మీరు అంటే ఎందుకు జరుగుతుందంటే జరుగుతున్న కారణం అదే. మేము ఖర్చు పెట్టాం, మరి ఆ ఖర్చును రికవరీ చేసుకోవాలి కదా. మేము వ్యాపారస్తులం, మేము రాజకీయ నాయకులు కాదు. మేము వ్యాపారస్తులు, మా దగ్గర డబ్బులు ఉన్నాయని మాకు మీరే సీట్లు ఇచ్చి తీసుకొచ్చారు. వాస్తవాలు అయితే అవి. మీ నాయకుడు అలా ఐడెంటిఫై చేసిన ఎమ్మెల్యేలకు ఏమన్నా చేసుకోవాలంటే ఒక నిమిషం వస్తాను. డిపెండ్ చేసుకోవాలంటే రాజకీయ పార్టీ ప్రతినిధిగా వచ్చాను కాబట్టి నేను డిపెండ్ చెయ్యాలి అనే సిద్ధాంతం అయితే నేను పాటించను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏమైనా కావచ్చు కాక. కానీ ఇప్పుడు నేను అడ్వకేట్ అండి, ప్రాక్టీస్ చేసి నేను రాజకీయాలకు ఎందుకు వచ్చాను? ఏదో మార్పు కోసం వచ్చాను అన్న. ఒక నిమిషం, నేను కోరుకున్నది ఏంటంటే నేను కొంతమంది అక్కడ చేస్తున్నాను సరే, నేను అట్టాడు వర్గాలకు వారికి న్యాయం చేశానా, వాళ్ళ దగ్గర ఫీజులు తీసుకుని చేశానా అనేది అప్ టు మీ, నాకు తెలుసు నా మనసుకి. కానీ ఇంకొంచెం ఏదైనా ఇది ఒక పెద్ద ప్లాట్ఫారము, ఈ ప్లాట్ఫామ్ లో వస్తే ఒక ఏరియాకి మనం ఏమన్నా చేయొచ్చు, ప్రజలకు చేయొచ్చు అనే ఒక ఆలోచనతో వచ్చాం మేము. వాళ్ళు వచ్చి మీరు అన్నట్టుగా ఇక్కడ జరుగుతున్న దాన్ని మేమేదో కప్పిపుచ్చాల్సిన ప్రయత్నం నాకు లేదు, చేయాల్సిన అవసరం లేదు. దానికోసం కాదు కదా మేము వచ్చింది. సో ఇవాళ ఖచ్చితంగా మార్పు అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలంటే రాజకీయ పార్టీ నాయకుల దగ్గర నుంచి మొదలయ్యి ప్రజల్లో కూడా మార్పు రావాలి. ప్రజల దగ్గర కూడా మారాలి. అదేమంటారు వీళ్ళు, నాకైనా ఊరికిలో ఓటేశారా? 2000 కదా తీసుకుంది, 2000 తీసుకుని ఓటేశారు అనే మాట ఒక ఎమ్మెల్యే నుంచి నోటి నుంచి వచ్చినప్పుడు మనం ఇంకా ఏం కోరుకుంటామండి? ఇంకా ఏం జరుగుతుంది? మీరు అన్నట్టుగా 41 మంది ఐడెంటిఫై అయ్యారా, 81 మంది ఐడెంటిఫై అయ్యారా, ఎంతమంది ఐడెంటిఫై అయ్యారంటే ఐడెంటిఫై అవుతారు. అవకుండా ఎట్లా ఉంటారు? ఇంకెక్కడ జరుగుతున్నది వాడు ఒక్కడితే తప్పు కాదు, యువతలు కూడా తప్పు జరుగుతుంది కదా. ఒక ఆ మధ్యన ఉన్నా కదా గతంలో ఆయన ఎవరు, మన గిద్దలూరు ఎమ్మెల్యే, నా పెళ్ళం మెళ్ళ బంగారం కూడా తాకట్టు పెట్టి తీసుకొచ్చి ఓట్లు కొన్నాను, ఏం చేయమంటారు నన్ను అడిగాడు. గుర్తుంటుంది మీకు. సో వ్యవస్థల్లో కొంత మార్పు రావాలి. వస్తుంది వ్యవస్థని వాళ్ళ పూర్తిగా ఏ వ్యవస్థ చూసినా అట్లా నాశనం అయిపోయి ఉన్నాయి. దాంట్లో రాజకీయ నాయకులు కూడా మనుషులే కదా, అతిథులేం కాదు కదా వీళ్ళు కూడా. సో సిస్టమ్ అనేది నేను అందుకే పోల్చింది గతానికి ఇప్పుడు చూస్తే రాజకీయం అనేది అసలు పూర్తిగా మారిపోయింది. అది ప్రజలకు సేవ చేసేటందుకు కాదు, అది కూడా వ్యాపారంగా తయారు చేశారు దాన్ని. ఒకసారి ఎమ్మెల్యే అయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఇసుక అమ్ముకోవచ్చు, ఆ ఏరియాలో ఉన్న కొండలు కొట్టుకోవచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి చెరువుల్లో మట్టి అమ్ముకోవచ్చు, ఇంకా ఏమైనా చేయొచ్చు అనే ఒక భావనకి వాళ్ళ పొలిటికల్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది మారాలి. మేము కోరుకుంటుంది అది, జనసేన పార్టీ నుంచి కోరుకునేటువంటి రాజకీయాల్లో మార్పు అనే పదం కూడా పవన్ కళ్యాణ్ గారు నోటి కారణం ఏంటంటే రాజకీయాల్లో మార్పు రావాలి. సరే, ఆ మార్పు మరి మీ దగ్గర ఐడెంటిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి మొదలయ్యే అవకాశం ఏమైనా ఉందా? వెరీ స్పెసిఫిక్గా అందరూ అంటలేదండి, కొందరు. నేనైతే లిస్టు చూడలేదు, మీరు ఇచ్చిన పేర్లు కూడా చూడలేదు. నేను తర్వాత మన తెప్పించుకొని చూస్తాను ఒకసారి. ఖచ్చితంగా ఉంటుందండి, 100% ఉంటుంది. సంవత్సరం అవుతుంది, దగ్గర సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో వీళ్ళు కనుక నిజంగా అవినీతి కోసమే ఉంటే కనుక ఖచ్చితంగా మార్పు ఉంటుంది, దాంట్లో నో డౌట్ అండి. రైట్, ఐ వెల్కమ్ అండి, ఐ వెల్కమ్. ఒకసారి రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్తాం. రవిచంద్రారెడ్డి గారు, 2 అంశాలండి ఇక్కడ. సరే, ఇప్పుడు మీరు కూడా ఏం మినహాయింపు కాదు, మీ పార్టీ కూడా, మీరంటే ఇన్సెన్స్ మీ పార్టీ కూడా ఏం మినహాయింపు కాదు. సో 8 మందిలో కూడా చాలా సాయశక్తులా చాకచక్యంగా వాళ్ళ నియోజకవర్గంలో ఇసుక, లిక్కరు, మైనింగు ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్